హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మారుతి సుజుకి విక్టోరియస్. అదేంది బ్రో 2 రోజుల తర్వాత వీడియో తీసుకొచ్చా, లేట్ అయిందంటారా? సరే, లేట్ అయితే అయింది, కానీ చాలా పాయింట్స్ డీటెయిల్గా తీసుకొచ్చాను. ఈ వీడియో మాత్రం ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే షేర్ చేసుకుంటాను. అసలు తీసుకొచ్చిన తర్వాత నాకే అనిపిస్తుంది విక్టోరియస్ గ్రాండ్ విటారా ఫేస్ లిఫ్ట్ అని నాకే అర్థం అవుతలేదు, అంత డీటెయిల్గా పాయింట్స్ రాసుకొచ్చాను. సో ఈ కార్ ఇప్పుడు మనకు మారుతి సుజుకిలోనే ప్రీమియం ఎస్యూవీ అంటారు. ఆల్రెడీ ఇన్వెక్ట్ ఉంది, బట్ అది టొయోటా వాళ్ళ నుంచి, కాబట్టి ఇప్పటివరకు ఉన్న ప్రీమియం కార్స్లో గ్రాండ్ విటారా మొన్నటి వరకు ఉండే. ఇప్పుడు విక్టోరియస్ అయితే వచ్చింది, ఎందుకంటే ఇందులో మిస్ కాని ఫీచర్స్ అనేవి లేవు, ఏమి కూడాను అన్నీ ఉన్నాయి, కానీ మిస్ అనే ఫీచర్స్ కూడా నేను నోట్ చేసుకొని తీసుకొచ్చాను. కొన్ని సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్స్ చాలా నచ్చాయి నాకు, కొన్ని ఏమో ఇంత ప్రీమియం ఎస్యూవీ అంటున్నారు, ఎరీనాలో పెట్టారు, ఇంకా ఇవెందుకు ఇవ్వట్లేరని నాకే డౌట్ వస్తుంది. సో వీడియో స్టార్ట్ చేసేద్దాము. ప్రైస్ ఇంకా అన్వీల్ చేయలేరు. 9 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 19 lakhs వరకు ఎక్స్షోరూమ్ ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు. మరి చూడాలి. పైగా 2 కొత్త కలర్లు తీసుకొచ్చారు, అడాస్ తీసుకొచ్చారు. సో ఆ 2 కొత్త కలర్స్లో ఆల్రెడీ మీరు ఒకటి చూస్తుంది ఎటర్నల్ బ్లూ విత్ బ్లాక్ రూఫ్, ఒక డ్యూయల్ టోన్, ఇది ఒకటి కొత్త కలర్. అండ్ ఇంకోటి మిస్టిక్ గ్రీన్ అంట. సో కుదిరితే నేను అది బేస్ మోడల్స్లో ఏదైనా కలర్ దొరికితే మిడ్ వేరియంట్లో, వాల్యూ ఫర్ మనీ వేరియంట్లో ఆ రివ్యూ కూడా తీసుకొస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా. మిగతా అన్ని రెగ్యులర్ కలర్స్ మనం చూసేది. అండ్ ఆల్మోస్ట్ 6 వేరియంట్స్లో అయితే లాంచ్ అయిపోయింది మనకు. LXi, VXi, ZXi ఆప్షన్. ఇంకా టాప్ వేరియంట్లోకి వెళ్తే ZXi ప్లస్ ఆప్షన్ మీరు చూస్తుంది. ఇప్పుడు దీంట్లో మళ్ళీ 3 ఇంజన్ ఆప్షన్స్లో తీసుకొచ్చారు. ఒకటి న్యాచురల్ ఆస్పిరేట్ 1.5, అదే గ్రాండ్ విటారాలో, అదే హైబ్రిడ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ 1.5, అండ్ అదే 1.5లో CNG కూడా. 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇన్ డీటెయిల్గా ఏమేమి పాయింట్స్ ఉన్నాయనేది మీకు క్లియర్గా చెప్తాను. బట్ దానికన్నా ముందు ఈ వీడియోకి సబ్స్క్రైబ్ నోట్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి. ఆ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోతే. ఇలాంటి ఎక్స్క్లూజివ్ వ్యాలిడ్ పాయింట్స్ ఉన్న రివ్యూ చాలా తక్కువ మంది ఇస్తారు, అందులో నేనే బైకర్స్ బస్ అని. సో ఇంకెందుకు ఆలస్యం, లైక్ షేర్ కూడా కొట్టేసి వీడియో స్టార్ట్ చేద్దాం. సో కీస్ నేను చూశాను, సేమ్ అన్ని మారుతి కార్స్లో వచ్చే కీస్ అవే ఉంటాయి. లుక్స్లో చూసారా, సేమ్ గ్రాండ్ విటారా ఫేస్ లిఫ్ట్ వస్తే ఎలా ఉంటుందో హైబ్రిడ్ వర్షన్లో అదే లుక్స్ అనుకోండి. సింపుల్గా అవే డిజైన్స్ మార్చారు. సుజుకి లోగో అలాగే ఉంటుంది. ఫ్రంట్ గ్రిల్ అనేది కొత్తగా ఫ్రెష్ లుక్. ఫస్ట్ టైం గ్రాండ్ విటారా నుంచి డిఫరెన్స్ ఏమనిపించింది అంటే హెడ్ లైట్స్ అనేది పైకి షిఫ్ట్ చేశారు ఫైనల్గా. కొంతమందికి ఈ డిజైన్ నచ్చుతుంది. LED హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, DRLs ఉన్నాయి, అందులోనే ఇండికేటర్లు కూడా వస్తాయి. ఇంకా బంపర్లో ఫాగ్ ల్యాంప్స్ ఇస్తున్నారు. గ్రాండ్ విటారా ఫాగ్ ల్యాంప్స్ మిస్ అవుతాయి, హెడ్ లైట్సే ఫాగ్ లైట్స్. సో LED ఫాగ్ లైట్స్ ఉన్నాయి, కానీ ఏదో బల్బ్ అనేది మన ఇంట్లో ఉండే బల్బ్ లాగా, జీరో బల్బ్ లాగా అనిపిస్తుంది నాకు డిజైన్ అది. సో ఇంకోటి ఫ్రంట్ కెమెరాస్ వచ్చాయి 360. అండ్ అడాస్ లెవెల్ 2 ఫస్ట్ టైం మారుతిలో ఇదే కార్లో అడాస్ లెవెల్ 2 రావడం అనేది విక్టోరియస్లో రావచ్చింది. బిలో బంపర్లో స్కిడ్ ప్లేట్స్ కానీ పార్కింగ్ సెన్సర్స్ అనేవి చూడవచ్చు మీరు. ప్లాట్ఫామ్ కూడా గ్రాండ్ విటారా C ప్లాట్ఫామ్, గ్లోబల్ C ప్లాట్ఫామే. సో అడాస్లో మనకు ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, అలాగే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్ లాంటి అడాస్ లెవెల్ 2 ఫంక్షన్స్ వస్తాయి. సో నేను సేమ్ ప్లాట్ఫామ్ గ్రాండ్ విటారా అన్నాను కాబట్టి డైమెన్షన్స్ కూడా సేమ్ గ్రాండ్ విటారావే, కాకపోతే ఒక 15 mm లెంత్ పెరిగింది, అండ్ 10 mm హైట్ పెరిగింది. ఇంకా వీల్ బేస్ కానీ, గ్రౌండ్ క్లియరెన్స్ కానీ, బూట్ స్పేస్ కానీ, ఫ్యూయల్ ట్యాంక్ కానీ అన్నీ గ్రాండ్ విటారావే చూసుకోండి. ఇంకా సరే, వీల్స్ వచ్చేసి మనకు డైమండ్ మెషిన్ కట్ అలాయ్స్ వస్తున్నాయి, 17 inches వస్తున్నాయి. అది కూడా నాకు తెలిసి బేస్ మోడల్ నుంచి కూడా ఇదే 215, 60, 17 inches ప్రొఫైల్ ఇస్తారని అనుకుంటున్నాను. కాకపోతే సియట్ టైర్స్ ఇస్తున్నారు. మరి సియట్ ఏందో నాకే తెలియట్లే బ్రాండ్. డిస్క్స్ అయితే ఉంటాయి 4 కూడా, అండ్ సస్పెన్షన్ కూడా సేమ్ గ్రాండ్ విటారా నుంచే తీసేసుకున్నారు, సేమ్ ప్లాట్ఫామ్. సో ఇది డ్యూయల్ టోన్ కలర్ చూడొచ్చు. పానరామిక్ సన్ రూఫ్ కూడా ఆల్రెడీ మనం గ్రాండ్ విటారాలో చూసాము. అండ్ 360 కెమెరాస్ కూడా మనం ఆల్రెడీ గ్రాండ్ విటారాలో చూసాము. ఇంకా కొంచెం సైడ్ లుక్స్ అనేవి 7 సీటర్గా ఎక్స్పెక్ట్ చేసాము ఈ లుక్స్ మనం చూసినట్టయితేను, బట్ 5 సీటర్గానే లాంచ్ చేశారు డిసప్పాయింట్లీ. నాకు తెలిసి బేస్ మోడల్ నుంచే 4 డిస్క్ బ్రేక్స్ రావచ్చు అనుకుంటున్నాను. బేస్ మోడల్ రివ్యూ కూడా తొందరలో మన ఛానల్లో వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. రిక్వెస్ట్ సెన్సర్లో 2 సైడ్లు కూడా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వెనుకల నుంచి చూసినట్టయితేను ఫస్ట్ టైం మన గ్రాండ్ విటారా ఒకవేళ ఫేస్ లిఫ్ట్ వస్తే కనుక ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. సో మనకు కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు, ఫుల్ LEDs అనేవి ఇస్తున్నారు. బల్బ్స్లా ఎక్కడ కూడా లేవు మన గ్రాండ్ విటారా లాగా. అండ్ అలాగే విక్టోరియస్ అనేది బ్రాండింగ్ సెంటర్లో ఉంది. స్మార్ట్ హైబ్రిడ్ అంటే మైల్డ్ హైబ్రిడ్తో వస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ ఈ చుక్కలుగా చూడొచ్చు టెయిల్ ల్యాంప్స్ అనేవి డిజైన్, కొంతమందికి నచ్చవచ్చు అది. మిగతా అన్ని ఫీచర్స్ వస్తాయి టాప్ మోడల్ కాబట్టి. షార్క్ ఫిన్ యాంటీనాతో పాటు బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. రివర్స్ కెమెరా ఇక్కడ ఉంది. సో ఇంకొక ఫస్ట్ ఇన్ ది సెగ్మెంట్ సెకండ్ ఫీచర్ ఇది మనకు ఒకటి అడాస్తో కాకుండా ఇంకో ఫస్ట్ ఇన్ ది సెగ్మెంట్ ఏంటంటే ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్. సో ఇదొకటి నాకు బాగా నచ్చింది. క్రీటా, సెల్టాస్, ఇన్ఫ్యాక్ట్ XUV700లో కూడా ఈ ఫీచర్ అనేది లేదు మనకు. విత్ గెస్టర్ కంట్రోల్ ఉంది, అది కూడా స్ట్రాంగ్ హైబ్రిడ్లో అనుకుంటాను, అంటే కాల్తో ఓపెన్ చేసుకోవచ్చు.
బూట్ స్పేస్ కూడా ఆల్మోస్ట్ గ్రాండ్ విటార్ అనే ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్ గ్రాండ్ విటార్ అంతా బూట్ స్పేస్ ఉంటుంది. సో ఇక్కడ మనకు లైట్ వస్తుంది, లైట్ల గురించి తర్వాత మాడతాను నేను. సబ్ ఊఫర్ వచ్చింది అండ్ 12 వాట్స్ సాకెట్ ఒకటి చూడొచ్చు, స్టోరేజ్ స్పేస్ ఉంది. మిస్ అయింది ఏంది, డిసప్పాయింట్ చేసింది, స్పేర్ వీల్ అనేది మిస్ చేశారు. ఇక్కడ మనకు మొబిలిటీ కిట్ ఒకటి ఇస్తున్నారు మన కాంటినెంటల్ వాళ్ళ టైర్స్ నుంచి, అండ్ ఒకటి మనకు టైర్ ఇన్ఫ్లేటర్ ఇస్తున్నారు. టాటా వాళ్ళగా కాస్ట్ కటింగ్ అనేది చేశారు. ఒక 15,000 రూపాయలు మిగిలితే అనుకున్నారేమో, బట్ మారుతి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ సిఎన్జీ తీసుకుంటే సిఎన్జీ కింద వస్తుంది మనకు అండర్ బాడీ. ఇది కూడా ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్, కొత్తగా డిజైన్ ఇన్నోవేట్ చేశారు. అది కూడా సైలెన్సర్ పక్కన ఉంది. నేను ఆల్రెడీ ఒక షార్ట్ చేశాను, అది వైరల్ అయింది. సో దాని గురించి మీరు చూడొచ్చు ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఆఫీషియల్ ఇన్స్టా పేజ్లో. సో సిఎన్జీ వస్తే కింద ఉంటుంది. సిఎన్జీ రివ్యూ కూడా నేను తొందరలో తీసుకొస్తాను. బట్ పవర్ టెయిల్ గేట్ మాత్రం నాకు నచ్చింది, ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ తీసుకొచ్చాను. నేను అనుకున్నాను ఎప్పటి నుంచో, సో అదైతే కూడా వచ్చేసింది మనకు. ఇక విక్టోరియస్ని ఇంటీరియర్ను చూడాలని ఆతృతగా నాకు కూడా ఉంది, రండి చూసేద్దాం మరి. సో ఫస్ట్ లుక్ ఇంటీరియర్ మనకు లైట్ ఐవరీ బీచ్ విత్ బ్లాక్ ఫినిష్ డ్యూయల్ టోన్లో చాలా క్లాసీగా అండ్ ఏరీ ఫీలింగ్గా అనిపిస్తుంది. క్యాబిన్ మాత్రం నాకైతే నచ్చింది. ఈ కలర్ థీమ్తో నాకు నచ్చింది, XUV700 లాగా. అండ్ ప్యానల్స్ డోర్స్లో కూడా ప్రీమియంగా ఉన్నాయి మనకు. అంబియన్ లైటింగ్ కానివ్వండి, ప్రీమియం పియానో బ్లాక్ ఫినిష్ ప్యానల్స్ ఇచ్చారు, గ్రాండ్ మీటర్లా కాకుండా చీప్ ప్లాస్టిక్స్ కాకుండా. అండ్ ఇన్ఫినిటీ స్పీకర్స్, 8 స్పీకర్స్ విత్ డాల్బీ అట్మోస్ 5.1 ఛానల్ సపోర్ట్ ఉంది. ఇది ఫస్ట్ టైం సెగ్మెంట్. అంటే మనం JBL, సోనీ, హార్మన్ కార్డ్ అన్నీ చూసాము, బట్ ఈ సెగ్మెంట్లో మనకు ఈ ఇన్ఫినిటీ ఇవ్వడం అనేది గ్రేటే. అండ్ సీట్స్ కూడా మనకు సెమీ లెదర్ ఫ్యాబ్రిక్తో వస్తున్నాయి, విత్ ఆమ్రెస్ట్లో కప్ హోల్డర్స్ అనేవి ఉన్నాయి. సో 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి, బట్ కంఫర్ట్ ఎలా ఉందో మీకే లైవ్లో చూపిస్తాను చూడండి. అండర్ సపోర్ట్ కూడా చాలా బాగుంది లాంగ్ డ్రైవ్స్కి. అండ్ నీ రూమ్ కూడా బాగుంది, గ్రాండ్ విటర్ లాగా. AC వెంట్స్ ఉన్నాయి సేమ్ పొజిషన్లో. అండ్ Type-C సాకెట్, ఛార్జింగ్ సాకెట్స్ 2 కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ రూమ్ కూడా నా హైట్ 5.7కి ఇబ్బంది లేదు, బట్ 6 ఫీట్ వాళ్ళు మీరు టెస్ట్ చేసి కామెంట్ చేయండి ఎలా అనిపిస్తుందో. క్యాబిన్ లైట్ మళ్ళీ హెలోజిన్ డిసప్పాయింట్ చేసింది ఈ విషయంలో మారుతి. డాష్బోర్డ్, కొత్త డాష్బోర్డ్, కొత్త మనకు ఫ్లోటింగ్ స్క్రీన్ కానీ, కొత్త స్టీరింగ్ వీల్, ఇదంతా బాగానే ఉంది. అదంతా ఫ్రంట్ నుంచి మాట్లాడదాము. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్తో పాటు 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ బేస్ మన నుంచే వస్తాయి. సరే ఫ్రంట్ నుంచి చూద్దాము. రిక్వెస్ట్ సెన్సర్ 2 వచ్చాయి నేను చెప్పాను. సో ఫస్ట్ లుక్ ఫ్రంట్ డ్రైవర్ సైడ్ నుంచి చూస్తే కనుక కొన్ని కొత్త విషయాలు అయితే ఉన్నాయి. అవి ఏంటనేది నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ డోర్స్ నుంచి చూస్తే సేమ్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి మనకు. పవర్ విండోస్ కానీ, ఎలక్ట్రిక్ ORVM అడ్జస్ట్ ఫోల్డింగ్ ఉన్నాయి. ట్విటర్స్ కూడా ఫ్రంట్లో ఉన్నాయి మనకు. టోటల్ 8 స్పీకర్స్ అండ్ ట్విటర్స్ కలిపి సబ్ ఊఫర్తో. ఇంకా 8-వే ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఇచ్చారు, బాగానే ఉంది. కానీ ఒకటి మిస్ అయింది మనకి ఇందులో, అదేంటనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. మిస్ అయినవన్నీ కూడా కలెక్ట్ చేసి వీడియో ఎండింగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్స్ అంటాం దాన్ని. ఫ్రంట్ 2 కూడా వెంటిలేటెడ్ సీట్స్ అనేవి ఇస్తున్నారు. ఇక్కడ ఫంక్షన్స్ ఉన్నాయి, వెంటిలేటెడ్ బటన్స్ ఉన్నాయి, పుష్ బటన్ వస్తుంది, హెడ్సప్ డిస్ప్లే కంట్రోల్స్ ఇవన్నీ. హెడ్సప్ డిస్ప్లే అనేది మనం బెలీనో టైం నుంచి కూడా చూస్తున్నాం, ఫేస్ లిఫ్ట్ నుంచి. సో కామన్ ఫీచర్స్ అన్నీ తీసుకొచ్చి ఇందులో పెట్టేశారు మనకు. దీంట్లో మనకు స్పీడ్ కానీ, బ్రైట్నెస్ కానీ, పొజిషనింగ్ కానివ్వండి, ఇంకా ఇన్ఫర్మేషన్ చాలానే చూపిస్తుంటుంది హెడ్సప్ డిస్ప్లే అనేది. సో ఇక్కడ వస్తుంది మనకు. సో ఇది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ బూట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ట్రాక్షన్ కంట్రోల్, ADAS కంట్రోల్స్, కెమెరా వ్యూ, పార్కింగ్ సెన్సర్స్, ఆటో స్టార్ట్ స్టాప్ అండ్ పవర్ డోర్స్ ఆన్ అండ్ ఆఫ్ కూడా ఇక్కడ నుంచి బటన్స్ అన్ని కంట్రోల్స్ అనేవి ఇచ్చేస్తున్నారు షార్ట్కట్గా. సో మిగతా ఫస్ట్ నుంచి చూస్తే ఈ 10.1 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ సైజ్ బాగానే ఉంది. అలెక్సా కూడా వస్తుంది, బాగానే ఉంది. 60+ కనెక్టెడ్ ఫీచర్స్ వస్తాయి దీంట్లో, బాగానే ఉంది. యాప్స్ కూడా ఉన్నాయి, బాగానే ఉంది. సుజుకి కనెక్టెడ్ బాగానే ఉంది. కానీ ఈ టచ్ రెస్పాన్స్ అండ్ ఈ రెజల్యూషన్ ఏదైతే ఈ ప్రైస్లో ఉందో టాప్ మోడల్కి, ఇది అస్సలు వర్త్ కాదు. సో మీరు చూడొచ్చు, ఏదో పాత ఆఫ్టర్ మార్కెట్ డిస్ప్లే లాగా అనిపిస్తుంది నాకు. టచ్ రెజల్యూషన్ కానివ్వండి, ఆ సిస్టమ్ కానివ్వండి, 360 కెమెరాస్ కూడా ఎన్ని రోజులు ఇంకా అదే, ఇంకా క్వాలిటీ పెంచాలి టాటా వాళ్ళలాగా. సో ఇది ఒకటి నాకు డిసప్పాయింట్ చేస్తుంది. ఫ్యూచర్స్ అండ్ ఆల్ కంట్రోల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, టచ్ రెస్పాన్స్ డీసెంట్గా ఉంది. బట్ ఆ డిస్ప్లే క్వాలిటీ చూసారా, అది ఆఫ్టర్ మార్కెట్ LCD డిస్ప్లే లాగా అనిపిస్తుంది నాకు. పాత కాలం డిస్ప్లే, బ్లూ కలర్ థీమ్ తోటి నాకైతే అస్సలు నచ్చలేదు ఇది. కంటిన్యూగా మనము డ్రైవర్ క్లస్టర్ గురించి మాడితే 10.25 ఇంచ్ డిజిటల్ క్లస్టర్ ఫుల్లీగా వస్తుంది. బట్ మళ్ళీ డిసప్పాయింట్ చేసిందంటే నాకు ఎక్కడ కూడా కంట్రోల్స్ అనేవి లేవు క్లస్టర్వి, అదొకటి అబ్జర్వ్ చేశాను. కొత్త స్టీరింగ్ వీల్ గ్రాండ్ మీటర్ కంటే కూడా డిఫరెంట్గా ఉంది. లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్ ఉన్నాయి. రైట్ సైడ్లో మనకు ADAS కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్తో పాటు వచ్చేస్తున్నారు. కానీ ఓన్లీ స్ట్రాంగ్ హైబ్రిడ్లోనే మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్స్ అనేవి ఉన్నట్టున్నాయి. ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి, ఆటో వైపర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్ కూడా వచ్చేసాయి టాప్ మోడల్ కాబట్టి. స్టీరింగ్ అడ్జస్ట్ అంటారా, లెదర్ ఫినిష్లో టిల్ట్ ఇంకా టెలిస్కోపిక్, హైట్ ఇంకా రీచ్ 2 చేసుకోవచ్చు మీరు. AC కంట్రోల్స్ కూడా చాలా యూనిక్గా, డిఫరెంట్గా, క్వాలిటీ కూడా ప్రీమియంగా ఉంది, నాకు నచ్చింది. వాల్యూమ్ బటన్ కంట్రోల్ కూడా బాగుంది. వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ మనకు స్టోరేజ్ స్పేస్లో 12 వోల్ట్ సాకెట్ కానివ్వండి, Type-C పోర్ట్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు, బాగానే ఉంది. గేర్ లివర్ డిజైన్ కూడా బాగానే ఉంది. సెంటర్లో వాటర్ డ్రాప్ డిజైన్ అంటారంట.
ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్తో పాటు డమ్మీ బటన్స్ అనేవి చూడొచ్చు. అక్కడ మనకు ఎందుకు ఇచ్చారో తెలీదు, మేబీ ఆల్ వీల్ డ్రైవ్ అనుకుంటా. ఆమ్రెస్ట్ కూడా మనకు అడ్జస్ట్తో పాటు ఉంది. యాంబియన్ లైటింగ్ వచ్చేసి సో దీంట్లోనే మనకు యాంబియన్ లైటింగ్ అనేది చూడొచ్చు. ప్యానల్లోనే డాష్ ప్యానల్ పియానో బ్లాక్లోనే ఇన్బిల్డ్ చేసేసారు. 64 కలర్ యాంబియన్ లైటింగ్ ఉంది, మీరు చూడొచ్చు. 64 కలర్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. బట్ ఏదైతే కలర్స్ ఉన్నాయో చాలా లైట్గా ఉన్నాయి. సో కంప్లీట్ డార్క్ నైట్ టైంలో మనకు అన్ని లైట్స్ ఆఫ్ చేసి స్ట్రీట్ లైట్స్ కూడా లేని దగ్గర ఇది చాలా విజిబిలిటీ ఉంటాయి. డే టైంలో మాత్రం అస్సలు కనిపించవు మనకు. యాంబియన్ లైటింగ్ అంతే, బట్ ఎందుకో కొంచెం విజిబిలిటీ చాలా తక్కువ ఉంది. ఇంకా లైట్ ఎల్లో కలర్ పెడితే అస్సలు కనిపించదు. సాఫ్ట్ టచ్ మెటీరియల్ యూజ్ చేశారు అండ్ కూల్ గ్లో బాక్స్ కూడా ఉందనుకుంటున్నాను నేనైతే. అండ్ ఆటో డిమ్మింగ్ IRVM, సన్ గ్లాసెస్ హోల్డర్ కామన్ అండ్ హెలోజిన్ క్యాబిన్ లైట్స్ చాలా చాలా డిసప్పాయింట్ చేసింది ఈ ప్రైస్లో. ప్రీమియం SUV అంటున్నారు మళ్ళీ. SOS ఎమర్జెన్సీ ఒక బటన్ ఉంది. సన్ రూఫ్ గురించి కూడా మాట్లాడితే పానరామిక్ సన్ రూఫ్, అంటే గ్రాండ్ విటారాలో అయితే సేమ్ సన్ రూఫ్ ఉంటుందో అదే మనకు ఇందులో కూడా తీసుకొచ్చి పెట్టేశారు. సో ఓపెనింగ్ అనేది కూడా మూన్ రూఫ్ తర్వాత సన్ రూఫ్ అనేది ఆల్మోస్ట్ 70% ఆఫ్ సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. సో ఇది ఒకటి నాకు బాగా నచ్చింది, చాలా వైడ్గా ఓపెనింగ్ చూశారు. క్యాబిన్లో చాలా పెద్దగా సన్ రూఫ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనేది చూడొచ్చు, ఇది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ మనకు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఓపెన్ అవుతుంది అండ్ దాంతోపాటు మూన్ రూఫ్ కూడా క్లోజ్ అవుతుంది. సో వ్యానిటరీ మిర్రర్లో లైట్స్ రెండు కూడా ప్యాసింజర్కి అండ్ డ్రైవర్కి అయితే వచ్చేస్తున్నాయి మనకు. ఇంకా మనకి ఇక్కడ ఒక సబ్ ఊఫర్ కూడా చూడొచ్చు, ఐ మీన్ యాంప్లిఫైర్ ఆర్ సబ్ ఊఫర్ అంటాం. డాష్లో ఒకటి వస్తుంది. టోటల్ 8 స్పీకర్స్, ఇన్ఫినిటీ స్పీకర్స్, డాల్మీ అట్మోస్తో వస్తుంది. సో ఇవి ఫ్యూచర్స్ అండ్ ఆల్ మారితే ఒకసారి ఇంజన్ గురించి మాట్లాడదాం. ఇంజన్ గురించి పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు, సేమ్ ఇంజన్ తీసుకొచ్చి పెట్టేశారు, కానీ ఏదో మాట్లాడాలని ఒక్కసారి మిక్స్ పెక్స్. 3 ఇంజన్ ఆప్షన్స్ అంటే ఏదో స్పెషల్ ఇంజన్ ఆప్షన్స్ కాదు. గ్రాండ్ విటారాలో దొరికే ఆ 1.5 న్యాచురల్ ఆస్పిరేట్ 4 సిలిండర్స్ పెట్రోల్ది 103 bhp పవర్ తీస్తే మీరు చూస్తున్నారు అదే. లేదంటే స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకుంటే 3 సిలిండర్స్ వస్తుంది 116 bhp పవర్ అదే. మళ్ళీ CNG తీసుకుని ఇదే 1.5లో 4 సిలిండర్స్లోనే CNG జాయిన్ చేస్తారు, 89 bhp ఇంకా పవర్ తగ్గుతుంది అదే. ఇంకా గేర్ బాక్స్ కూడా అవే, 5 స్పీడ్ మాన్యువల్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ECVT స్ట్రాంగ్ హైబ్రిడ్లో వస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ మనకు స్ట్రాంగ్ హైబ్రిడ్లో ఆప్షన్ ఉంది, ఎవరైనా చూస్ చేసుకుంటే అది మీ ఇష్టం. ఆఫ్ రోడింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే మంచి ఆఫ్ రోడింగ్ కూడా చేసుకోవచ్చు ఈ కార్ ద్వారా అయితే ఉంది. పోనీ ఏమో ఆ CNGలో ఆటోమేటిక్ అన్న జాయిన్ చేశారేమో అనుకుంటే అది కూడా చేయలేదు టాటా వాళ్ళలాగా. సో R&D ఏం చెప్తుందో సరేలే. ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ ఫీచర్స్ మాట్లాడితే సో మారుతి వాళ్ళ ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అంటే మారుతి కార్స్లోనే ఫస్ట్ టైం ADAS Level 2 రావడం, అలాగే మనకు అండర్ బాడీ CNG ఇవ్వడం, అది ఎంతవరకు వర్క్ అవుతుందో చూద్దాము. అలాగే పవర్ టెయిల్ గేట్ అనేది ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ వచ్చింది. అండ్ లార్జెస్ట్ డిస్ప్లే అంటున్నారు మారుతి వాళ్ళది, ఇది 10.25 ఇంచ్ LCDది. సో అది ఫస్ట్ టైం మారుతి వాళ్ళది. అండ్ సెగ్మెంట్లో ఫస్ట్ టైం మాత్రం 8 స్పీకర్ ఇన్ఫినిటీ డాల్బీ అట్మాస్తో మాత్రం ఈ కార్లో అయితే వచ్చింది. కాన్స్ అంటే నాకు నచ్చింది డిసడ్వాంటేజెస్ నేను నోట్ చేసుకుని ఏంటంటే సో రేర్ కర్టన్స్, సో విండోస్కి రేర్ కర్టన్స్ అనేవి మిస్ అయ్యాయి. సెల్టాస్లో వస్తాయి, క్రీటాలో టాప్ మోడల్లో వస్తాయి. డ్రైవర్ సీట్ మెమరీ ఫంక్షన్ అనేది మిస్ అయింది, అట్లీస్ట్ 2 మెమరీ సీట్స్ అని ఇచ్చే ఉంటే బాగుండేది, ఎందుకంటే ప్రీమియం SUV అంటున్నారు కాబట్టి. కో ప్యాసింజర్ కూడా ఎలక్ట్రిక్గా 4-way అని ఇచ్చుంటే బాగుండేది, అట్లీస్ట్ వెన్యూలోనే 4-way డ్రైవర్ వస్తుంది కాబట్టి దీంట్లో ప్యాసింజర్ అన్న రావాల్సింది. ఇంకోటి స్పేర్ వీల్ అనేది మిస్ అవ్వడం, అదే టైర్ మొబిలిటీ కిట్ ఇచ్చేయడం, అది నాకు అస్సలు నచ్చలేదు. ఒక 15,000 రూపీస్ కాస్ట్ కటింగ్ చేసుకున్నారు, సేవర్ అనుకుంటున్నారు, బట్ మారుతి ఓవర్ డిసప్పాయింట్ చేసింది ఇక్కడ. ఇంజన్ రిఫైన్మెంట్ కానివ్వండి, అండర్ పవర్ ఇంజన్స్ అవే సేమ్ ఇంజన్స్ని తీసుకొచ్చి అలాగే పెట్టేశారు మనకు. ఎలాంటి రిఫైన్మెంట్ కానీ ఎలాంటి ట్యూనింగ్స్ అండ్ చేంజెస్ ఏం లేవు. అలాగే టచ్ స్క్రీన్ ఇంటర్ఫేస్ అనేది నాకు అస్సలు నచ్చలేదు, నాకు పర్సనల్గా అది. అండ్ అలాగే క్యాబిన్ లైట్స్ అనేవి ఇంత ఇచ్చి కూడా అదే సప్త సముద్రాల దారి బురదగుండలో పడినట్టుగా హెలోజిన్ క్యాబిన్ లైట్స్ చాలామంది మళ్ళీ దాన్ని LEDస్గా మార్చుకోవడం, బల్బ్స్ వైరింగ్ ఇష్యూస్ అన్నీ వస్తుంటాయి. సో LED లైట్స్ ఇచ్చి ఉంటే బాగుండేదని నా ఒపీనియన్. సో ఇవైతే కామన్ ఇష్యూస్ అనేవి మిస్ అయ్యాయి ప్రీమియం SUVలో. సో సేఫ్టీ రేటింగ్ గురించి మాట్లాడతామా? సో లాంచ్ కాక ముందే భారత్ ఎన్క్యాప్ నుంచి 5 స్టార్ వచ్చేసింది, వీళ్ళే టెస్టింగ్ పంపించేశారు, 5 స్టార్ వచ్చేసింది. ఇంకా చైల్డ్ ఆక్యుపెంట్లో 49 పాయింట్స్ స్కోర్ చేసేసుకుంది, అది ఓకే. ఇంకా 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఉంటాయి. ఇవి కాకుండా 4 డిస్క్ బ్రేక్స్ అని TPMS టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్, ESP హిల్ హోల్డ్ కంట్రోల్స్ లాంటివి అయితే సేఫ్టీ విషయంలో ఉన్నాయి. కాంపిటీషన్ అంటారు మనకు తెలిసింది కదా, క్రీటా సెల్టాస్ అని డైరెక్ట్ కొడతారు వీళ్ళు ఎప్పుడు కూడా. ఎలివేట్కి కుషన్ టైకోడ్ ఇదే సెగ్మెంట్ కాబట్టి కాంపిటీషన్గా కన్సిడర్ చేయొచ్చు. సేమ్ గ్రాండ్ విటారా రైవల్స్ అనుకోండి. ఇంకా కొద్ది రోజులు పోతే మనకు టయోటాలో కూడా సో సేమ్ ఇదే కార్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి ఇన్ని కార్లు టయోటాలో ఉన్నాయి కాబట్టి ఇది కూడా టయోటాకి పోయే ఛాన్స్ ఉంది. నేనైతే ఫస్ట్ టైం అనుకున్నప్పుడు విక్టోరియస్ అంటే 7 సీటర్ ఏమో కొంచెం డిఫరెంట్గా ఉండదు, ఎందుకంటే ఈ లుక్స్ అన్నీ చూస్తుంటే కొంచెం ఆ స్లోపింగ్ రూఫ్ కానీ అదంతా కూడా 7 సీటర్ వస్తే బాగుండు అనుకున్నాను, అది కూడా రాలేదు.
గ్రాండ్ విటారా ఫేస్ లిఫ్ట్ అనుకోండి. ఇది ప్రైస్ కూడా ఇంకా రివీల్ చేయలేరు. 9 లక్షల నుంచి ఎస్టిమేటెడ్ స్టార్ట్ అయ్యి 19 లక్షలు అనుకుంటున్నాను నేనైతే. మళ్ళీ మీకేమైనా ఎంత అనిపిస్తుందో కామెంట్ ద్వారా చెప్పండి. ఆన్ రోడ్ వెళ్ళే వరకు ఇంకా మనకు అది స్ట్రాంగ్ హైబ్రిడ్ వెళ్తే 23-24 కూడా వెళ్తుంది. మరి ఎక్కడ ప్రీమియం ఎస్యూవీ ఇన్ని ఫీచర్స్ మిస్ అవుతున్నాయి. సరే మొత్తానికి అయితే రివ్యూ ఇది స్మార్ట్ హైబ్రిడ్ది టాప్ మోడల్ ZXi ప్లస్ ఆప్షన్ది. సో తొందరలోనే మీకు స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకొస్తాను, CNG రివ్యూ తీసుకొస్తాను, టెస్ట్ రైడ్ రివ్యూ కూడా తీసుకొస్తాను వెహికల్స్ ఒక్కసారి డీలర్స్కి రాగానే. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మీరే కొట్టేస్తున్నారు కాబట్టి నేను అడగనేది. కాకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి రండి. అండ్ ఇంకోవరన్నా కూడా ఓనర్షిప్ రివ్యూస్ ఏ కార్స్ సంబంధించి మీరు షేర్ చేసుకోవాలన్నా కూడా బైకర్స్ ఆఫీషియల్ ఇన్స్టా పేజ్లో ఉంది, లేదా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడ కూడా మీరు మెసేజ్ అనేది చేయొచ్చు. అండ్ ఈ మధ్య రీసెంట్గా మనం కార్ సజెషన్స్ని కూడా స్టార్ట్ చేసాము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ కార్ పర్చేజ్ చేయాలంటే కూడా వాట్సాప్ నెంబర్లో మీరు మెసేజ్ చేయొచ్చు. నేనే పర్సనల్గా మీకు గైడ్లైన్స్ అండ్ సజెషన్స్ అనేవి ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీన్ నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్ మర్చిపోవద్దు, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోవద్దు.